ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా యువమోర్చా తీసుకున్న కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా విజయవంతంగా ప్రజలకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈ యొక్క భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రమాణం చేసి 12 సంవత్సరాలు దాటింది. మరి దాటే శుభ సందర్భంగా ఈ 12 సంవత్సరాల కాలంలో యొక్క భారతీయ జనతా పార్టీ భారతదేశ వ్యాప్తంగా కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేస్తుందో వాటి ఇంకా చాలా మందికి తెలియదు. ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా ఆ యొక్క సంక్షేమ పథకాలు తెలియాలంటే ఖచ్చితంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు ఖచ్చితంగా యొక్క కార్యక్రమాన్ని తీసుకొని మరి ప్రతి గ్రామానికి కానీ ప్రతి మండల కేంద్రాలు కానీ వివిధ రకాలుగా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా యొక్క స్టాల్స్ ఏర్పాటు జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరెడ్డి రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి బీజేపీ జిల్లా అధ్యక్షులు అభివృద్ధి గారు మరి ఇక్కడ డోర్లు ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకుల యొక్క సహకారంతో ఈరోజు డోర్ పట్టణంలో ఈ యొక్క ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా పేద ప్రజలు చాలా మంది కూడికి చాలా లేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క కూలికి పోతే కానీ వాళ్ళకి జీవన కలిగిన రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అంత్యోదయ కార్డు ద్వారా రేషన్ బియ్యం అందించాలని చెప్పేసి ఈరోజు ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా ఈరోజు పేద ప్రజలకు స్టోర్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా యొక్క కార్పొరేట్ వైద్యం అందుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ద్వారా మరి ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా 5 లక్షల వరకు ఉచిత బీమా ఏర్పాటు చేస్తూ వాళ్ళు కూడా ప్రతి కార్పొరేట్ వైద్యశాలలో కూడా ఉచిత వైద్యం అందించే విధంగా ఆ యొక్క కార్డు సహాయపడుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క నంద్యాల జిల్లాలో ప్రధానంగా చెప్పాలంటే డోన్ మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆ యొక్క నీటి సమస్యను కూడా ఈ నరేంద్ర మోడీ గారి యొక్క జల్ జీవన్ మిషన్లో భాగంగా ఈరోజు డోన్ కూడా యొక్క గోర్కల్ రిజర్వ్ ద్వారా మరి అత్యధికంగా నిధులు కేటాయించి డోన్ కూడా నీళ్లు కేటాయించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా తాగునీరు కొలాయి ఏర్పాటు చేసే భాగంగా ఈరోజు అతి త్వరలో కూడా ప్రతి ఇంటికి కూడా వస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గుళ్ళు దేవాలయాలు కూడా ప్రతి ఒక్కరు కూడా యొక్క ఆత్మాభిమానంతో పూజించుకునే విధంగా మరి గుళ్ళను కూడా డెవలప్ చేయడం కూడా యొక్క నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి గ్రామీణ పేద ప్రజలు చాలామంది విద్యకు దూరం అవుతున్నారు ఆడపిల్లలు అనే ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి కేజీబీవీ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళ మంచి విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు స్టాల్స్ ఏర్పాటు జరిగింది. నా పేరు విజయభాస్కర్, బీజేపీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి.